హాయ్ ఫ్రెండ్స్, అమ్మ ప్రేమ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక ఆహార పదార్థాన్ని ఎలా తయారు చేసుకోవాలో గింజలతోటి నేను ఇక్కడ చూపిస్తానండి మీకు. ఇందుకు కావాల్సినవి పెసలు, అలసందలు, కందులు, శనగలు, వేరుశనగపప్పు, బొబ్బర్లు. ఇవన్నీ కూడా శుభ్రంగా రాళ్ళు అవి లేకుండా శుభ్రం చేసుకొని చక్కగా 4-5 సార్లు కడిగి ముందు రోజు రాత్రి నానబెట్టుకోవాలి. ఒక రోజంతా నాననిచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఇంకొక 1-2 సార్లు కడిగి ఒక మంచి శుభ్రమైన క్లాత్లో పోసి మూట కట్టి ఒక హ్యాంగర్కి వేలాడదీయాలి. అలా చేస్తే మొలకలు చక్కగా వస్తాయండి. చూడండి ఎట్లా వచ్చినాయి, మేము అలాగే చేసాము. ఈ మొలకలు చక్కగా వచ్చినాయి. ఈ మొలకల్ని ఇలాగా కూడా తినేసేయచ్చు. పిల్లలకి మొలకలు పెడితే చాలా మంచిది. కాకపోతే దీన్ని ఇంకొంచెం రుచిగా మనకు కొంచెం కడుపు నిండే విధంగా, కడుపు నిండిన తృప్తి వచ్చే విధంగా మీకు ఎలా చేసుకోవాలో చెప్తాను. మొలకలు ఇలా బాగా రావాలండి. అయితే ఇలా వస్తేనే ఆరోగ్యం. మొలకలు బాగా రాకుండా ఉంటే మాత్రం అంత ఇదిగా ఉండదు. పిల్లలకు మాత్రం చాలా ఎదుగుదలకి మొలకలు చాలా మంచిది. మీరు ఏ రూపంలో పెట్టినా, ఉడికించకుండా పెట్టినా కూడా పిల్లలకు చాలా ఆరోగ్యమైన, పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది ఒంట్లో. ఈ మొలకల్ని కొంచెం ఉడకబెట్టుకుంటే ఇంకా సాఫ్ట్గా అయ్యి జీర్ణం బాగా అవుతుందని మేము వీటిని ఉడకబెడుతున్నామండి. కొంచెం వాటర్ పోసి ఉడకబెట్టుకోవాలి. వీటిని ఉడకబెట్టిన తర్వాత వాటిని మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇప్పుడు మొలకలన్నీ చక్కగా ఉడకబెట్టి ఇలా తీసుకొచ్చాను మీ ముందుకి. అన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు ఈ మొలకల్ని కొంచెం మనం కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి డెకరేట్ చేసుకుందాము. అప్పుడు ఇంకా కొంచెం హెల్తీగా అవుతుంది. అయితే మేము వెయిట్ లాస్ కోసం కాబట్టి ఇందులో సాల్ట్ వేయట్లేదండి. మీరు కావాలంటే సాల్ట్ వేసుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం తినేవాళ్ళు సాల్ట్ వేసుకోకూడదు. ఇందులో కొన్ని సన్నగా తరిగిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం లైట్గా మిరియాల పొడి, దానిమ్మ గింజలు, టమాటా ముక్కలు, క్యారెట్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా కలిపితే చాలా టేస్ట్గా ఇంకొంచెం న్యూట్రిషన్స్ కూడా మనకి అందుతాయండి. మీకు ఇవన్నీ మిక్స్ చేసి మీకు చూపిస్తాను. ఇవన్నీ వేరే బౌల్లోకి తీసుకుని నేను మిక్స్ చేస్తానండి. ఈ ఉడికిన మొలకల్ని కొంచెం బౌల్లో వేసుకొని ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ అందులో వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. అయితే చాలా స్మూత్గా కలపాలి. మిరియాల పొడి కొంచెం వేసుకోవాలండి, మరీ ఎక్కువ వేయద్దు. ఒక చిటికెడు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగా ఉందో. కలర్ఫుల్గానే కాదు, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి ఇది లంచ్లో కనుక ఒక బౌల్ మీకు తిన్నంత తినొచ్చు అండి. మీకు ఎంత ఆకలి ఉంటే అంత తిని కడుపు నిండా తినొచ్చు. కడుపు నిండిన సాటిస్ఫాక్షన్ కూడా వస్తుంది. చక్కగా వెయిట్ తగ్గుతారు. ఇలా మేము ఇది ఆచరించే చెప్తున్నాము. ఖచ్చితంగా చాలా వెయిట్ తగ్గుతారు. మీరు ఎంత కావాలంటే అంత. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వెయిట్ తగ్గాలనుకుంటే వాళ్ళకి కూడా సిఫార్సు చేయండి. అట్లాగే మీరు డిన్నర్లో ఫ్రూట్ సలాడ్ తీసుకోండి. దీంతోపాటు ఆ ఫ్రూట్ సలాడ్ ఎలా తయారు చేయాలో ఆ లింక్ కూడా మేము డిస్క్రిప్షన్లో ఇస్తున్నాము. అది కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ వెయిట్ తగ్గాలనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా మా వీడియోస్ షేర్ చేయండి. ఫ్రూట్ సలాడ్ది, ఈ మొలకలది, ఇవన్నీ కూడా ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారండి. నా వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.